హరి ఓం హరి ఓం హరి ఓం. మాతృదేవో భవ. అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. అనారతమున్ పతి దేహమందు సేమమున వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్. సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. ప్రపంచ తెలుగు మహాసభలు వారం వారం జరుగుతున్నాయి. ఈ మధ్యన స్మరవారం వారం వరనందకుమారం అని మన డిసెంబర్ చివరి వారంలో విజయవాడలో జరిగాయి. జనవరి మొదటి వారంలో హైదరాబాదులో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లోనే వినపడుతుంది, కానీ ప్రపంచంలో ఎక్కడ వినపడడం లేదు. అది మనం బాగా గుర్తుంచుకుంటే సభల ప్రయోజనం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఊరికే 10 మంది వేదిక మీద 1000 మంది కింద కూర్చొని ఒకరికొకడు చప్పట్లు కొట్టుకుని పరస్పరం డబ్బా కొట్టేసుకుని వెళ్ళిపోవడానికి కాదు ఇది. అలా అయితే సభ కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు వృధా అయిపోయినట్టు లెక్క. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా నువ్వు ఇంటి దగ్గర మీ అమ్మని మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనమైనట్టు లెక్క. ముందు రావాల్సిన ప్రయోజనం అది. ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెట్టుకుంటున్నాం. మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి వెంటనే. ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళు వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అనండి. అలాంటి శ్రద్ధ భక్తి పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఈవేళ దేవుడు దిక్కు, ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. అందుకని సరస్వతి ప్రార్థన చేస్తాను నేను. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు. అమ్మా సరస్వతీ మాత, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్యల పాట తేట మాటల పేట, తెలుగు కన్యల పాట తేట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములు సగంగ వేడదా వాగ్వధోటి, జలజభవు బోటి, సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వీటి, విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి, జ్ఞానవాటి. నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఆ మహాకవికి మరో 2-3 కవులంటే చాలా ఇష్టం. మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న, వేమన్న, గురజాడ అని చెప్పాడు. అందుకని ఆ ముగ్గురితో పాటు నాకు ఇష్టమైన కవిని శ్రీశ్రీకి నమస్కారం చేస్తే మనకు మహాకవుల గొప్పతనం, అక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టారకుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది. తేట తెలుగు మాటలు ఊట సారించిన కవి తిక్కనకు నమస్కారమిడుదు. తేట తెలుగు మాటలు ఊట సారించిన కవి తిక్కనకు నమస్కారమిడుదు. ఆట వెలదుల సదాచారమందించు వేమన్న కంజలి విన్నవింతు.
ఆట వెలదుల సదాచారమందించు వేమన్న కంజలి విన్నవింతు అడుగు అడుగు జాడలయందు ఆధునికత తీర్చు గురజాడ కవికి ఏటికోలు నిడుదో చెట్టు కింద ముసలి సేద తీర్చిన ఎట్టి చెట్టు కింద ముసలి సేద తీర్చిన ఎట్టి శ్రీశ్రీకి కవితాభిషేకమిడుదో అట్టివారలగన్నట్టి ఆంధ్రభూమి పుట్టువందుట పుణ్యాల పుట్టయనుచు అట్టివారలగన్నట్టి ఆంధ్రభూమి పుట్టువందుట పుణ్యాల పుట్టయనుచు భావనము చేసి తల ఉంచి భక్తితోడ ఆంధ్ర గౌతమి తీరాన ఈ ఆంధ్ర గౌతమి తీరాన అంజలింతో ఆంగ్లేయ హృదయాల అగ్గిరవ్వలు రాల్చు అల్లూరి రారాజునభినుతించి ఆంగ్లేయ హృదయాల అగ్గిరవ్వలు రాల్చు ఆ అల్లూరి రారాజునభినతించి రాష్ట్రము గోరగా రాష్ట్రము నీయగా ప్రాణము వీడిన పొట్టి శ్రీరాములు బుద్ధి దలచి రాష్ట్రము నీయగా ప్రాణము వీడిన పొట్టి శ్రీరాములు బుద్ధి దలచి కాల్చుకొండని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యము అభినుతించి కాల్చుకొండని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యము అభినుతించి పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు మా గాడి చెర్లను మదిదలంచి పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు మా గాడి చెర్లను మదిదలంచి మా గాడి చెర్లను మదిదలంచి మా గాడి చెర్లను మదిదలంచి తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిల్పంగా ముమ్మారు పాత్రుడనుచు తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిల్పంగా ముమ్మారు పాత్రుడనుచు మంచి పేరుంది మంచినే పెంచెదనని మంచి పేరుంది మంచినే పెంచెదనని ఆంధ్ర గౌతమి సాక్షిగా ఆనజేతో